G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. నర్సీపట్నం మున్సిపాలిటీలో గత ఎన్నికల కంటే అధిక మెజారిటీని సాధిస్తామని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. స్థానిక 24వ వార్డులో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ మరియు పట్టణ వైసీపీ అధ్యక్షుడు యాకా శివ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి ఆయన బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మంగళ హారతులతో మహిళలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం చక్కగా సాగుతుందని, ప్రతి ఒక్క నాయకుడు చక్కని సహకారం అందిస్తున్నారన్నారు. 2019లో కేవలం జగనన్న మీద నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ఇచ్చిన మాట ప్రకారము పార్టీలు వర్గాలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఆయన అందించారన్నారు. ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీలోనే గత ఎన్నికల కంటే అత్యధిక మెజారిటీ సాధిస్తామని, మరలా నియోజకవర్గంలో రెండోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నామినేషన్ కార్యక్రమంలో ఊహించిన దానికంటే మరింత ఎక్కువగా జయప్రదం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, నూకాంబిక ఆలయ బోర్డు చైర్మన్ దనిమిరెడ్డి నాగు, యూత్ అధ్యక్షుడు దనిమిరెడ్డి ప్రసాద్, వార్డు నాయకులు యాకా రాజుబాబు, కార్పొరేషన్ డైరెక్టర్ చోటి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గొడబండి ఆదిలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు మనకి నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 24వ వార్డుకి సంబంధించి మరి ఇన్ఛార్జీలైన యాకాశవ్ గారు కానీ, దనిమిరెడ్డి నాగ్ గారు, దనిమిరెడ్డి ప్రసాద్, అలాగే యాకరాజు గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు 24వ వార్డు తిరుగుతున్నాం. ముఖ్యంగా పెద్దలు సన్యాసిపాత్రి గారు, ఇంకా పెద్దలందరూ కూడా కౌన్సిలర్స్, ఇన్ఛార్జీలందరూ కూడా తిరుగుతున్నాం. అయితే మీరందరికీ నిన్న చాలా భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమం చేసాం. మేము ఒక పిలుపునిచ్చాం పార్టీ నాయకులందరూ కూడా, నామినేషన్ కార్యక్రమం చేయాలి, మీరు ఎంతమంది వస్తే అంతమంది రండి చెప్పంటే నిన్న వేలాది మందిగా మేము టార్గెట్ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వచ్చాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం ఉంది. జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఇంకా తప్పంతో ప్రధాని ఉన్నారు కదా. నిజంగా నిన్న చూస్తే మేము చాలా భారీ ఎత్తున మరి ర్యాలీ కూడా చేసిన నిజంగా మీ ద్వారా మా పార్టీ నాయకులకు, అభిమానులకు అందరూ కూడా మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు 2019 ఎన్నికల్లో కేవలం జగనన్న మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఇక్కడ నన్ను 25,000 మెజార్టీతో గెలిచారు. అంటే ఒక నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా అందించారు. అందుకని ఈ రోజు మనం ఏ వార్డుకి వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే గౌరవంగా ఉన్నామంటే గౌరవిస్తారంటే కేవలం జగనన్న పథకాల వల్ల. మరి రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది కూడా గతంలో చెప్పాం, మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి మరొక 10-15 రోజుల్లో ఎన్నికలు మరి జరగబోతున్నాయి. మరి భారీ ఎత్తున ఎప్పుడు చెప్తున్నాం మేము, ఎట్టి పరిస్థితులు కూడా 30,000 పైగా మెజార్టీతో మేము గెలుస్తాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం కూడా మనం చెప్పడం జరుగుతుంది. దానికి తోడు మరి ఇక్కడున్న మున్సిపల్ టౌన్లో ముఖ్యంగా సన్యాసిపాత్రి గారి పెద్ద ఎత్తున కొంచెం ప్రణాళిక ప్రకారం భారీ ఎత్తున చేస్తున్నాం. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. మరి ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి మీ ద్వారా తెలియవచ్చు. నమస్కారాలు తెలుపుకుంటాం. జై జగన్.